వన్ సైడ్ గా జరిగిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆరంభంలోని వికెట్లు కోల్పోయిన ముంబై అప్పటికే మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్న క్రీజ్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉండడంతో ఎక్కడో కొంత హోప్ ఉంది. అదే సమయంలో జేమీ ఓవర్టన్ వేసిన ఓవర్ లో తిలక్ వర్మ బౌండరీల మోత మోగించడంతో ఆ ఓవర్ ఎండింగ్ లో చిన్న క్లాష్ జరిగింది. వాంకెడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డానిస్ మాలేవేర్, క్వింటన్ డికాక్, నమందిర్ ఇలా తొలి 2 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలింది. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కాసేపు ఆదుకున్నారు. సరిగ్గా అదే సమయంలో 9వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన జేమీ ఓవర్టన్ బౌలింగ్ లో తిలక్ వర్మ బౌండరీలు రాబట్టాడు. అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న తిలక్ ఆ ఓవర్ లో మొదటి 3 బంతుల్లోనే 10 పరుగులు రాబట్టాడు. ఇక రన్ రేట్ కూడా పెరుగుతుందని ముంబై ఫ్యాన్స్ ఆనందపడ్డారు. అయితే ఆ ఓవర్ చివరి బంతికి తిలక్ వర్మ డబుల్ చేసే ప్రయత్నం చేశాడు. నాన్ స్ట్రైక్ ఎండుకు వచ్చి మళ్లీ రన్ కోసం వెళ్తుండగా సూర్య వద్దంటూ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో మళ్లీ వెనక్కి వచ్చేశాడు. ఆ సమయంలో బౌలర్ జేమీ ఓవర్టన్ రన్అట్ చేయడానికి చూశాడు. అక్కడే ఇద్దరి మధ్య ఏదో చిన్న క్లాష్ జరిగింది. తిలక్ వర్మ కోపంతో జేమీ ఓవర్టన్ ను ఏదో అన్నాడు. ఓవర్టన్ కూడా తిరిగి కౌంటర్ వేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇన్వాల్వ్ కావడంతో ఎంపైర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. అయితే మ్యాచ్ అనంతరం ఇద్దరు హగ్ చేసుకోవడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. సంజు శాంసన్ రెచ్చిపోయి సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై సిఎస్కే స్పిన్నర్ల ముందు తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్ 36, తిలక్ వర్మ 37 పరుగుల మినహా ఏ ఒక్కరు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలోనే 104 పరుగులకి ఆల్అౌట్ అయి 103 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.